సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. ఇటీవల కాలంలో దీని గురించి ఎక్కువగా మనం వింటున్నాం. పలువురు నటీమణులు పలు సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. ఒకప్పుడు లైంగిక వేధింపుల గురించి ఎవ్వరూ అంతగా మాట్లాడలేదు, కానీ ఈ మధ్య మాత్రం ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారని, సినిమా ఛాన్సుల కోసమే కాదు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కూడా కమిట్మెంట్ అడుగుతారని చెప్పి పెద్ద బాంబు పేల్చింది. సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఎస్తేర్ నూర్హాన్హా అందరికీ గుర్తుండే ఉంటుంది. యమ్మడు 2013లో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 1000 అబద్ధాల చిత్రంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీతో యమ్మడుకు అంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత భీమవరం బుల్లోడు సినిమాలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఎస్తేర్ నూర్హాన్హాకు అనుకున్న స్థాయిలో అవకాశాలైతే రాలేదు. జై జానకి నాయిక, జూలియట్, లవర్ ఆఫ్ ఇడియట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఏ చిత్రం కూడా మంచి విజయం సాధించలేదు. చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది యమ్మడు. సింగర్ నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత అతని నుండి విడిపోయి మీడియా ముందుకు వచ్చి చాలా హంగామా చేసింది. పెళ్లైన కేవలం 16 రోజులకే వారికి మనస్పర్ధలు వచ్చాయి. దీంతో 6 నెలలకే తమ వివాహ బంధాన్ని తెంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ, హీరోయిన్ గా ఎదగాలంటే చెడ్డదారిలో వెళ్లి త్వరగా స్టార్ అవ్వచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. మిగతా హీరోయిన్స్ మాదిరిగా నేను కమిట్మెంట్స్ ఒప్పుకొని ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి కూడా కమిట్మెంట్స్ అడుగుతారు, అందుకే నేను వాటికి కూడా దూరంగా ఉంటానని ఎస్కేర్ పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి.